దేవుడు కూడా కోట్ల మంది మనుష్యుల ప్రార్థనలకు స్పందించడు. ఆయన ప్రార్థన చేస్తుంటారంటే అలవాటు కదండి, అందరూ అలవాటుగా ప్రార్థన చేస్తుంటారు. ప్రతి చిన్నదానికి ప్రార్థన 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 అంటారు. వాళ్ళు మనుషులు అనుకోవటం తప్పులేదు, కానీ చేసిన ప్రార్థనలో ఎన్నిటిని ఆయన స్వీకరిస్తాడు? అన్నిటిని ఆయన స్వీకరించడు కదా. కొన్ని సందర్భాలు అన్నాడు భక్తులు ప్రార్థన చేసినా నేను విన్నాడు. అంటే వాళ్ళు అడిగే మొర్రను బట్టి, భక్తులు లాంటి వాళ్ళు అడిగినా నేను వాళ్ళ మాట అంగీకరించను. అంటే నువ్వు అడిగేటప్పుడు నువ్వు భక్తుడు అయి ఉన్నా, నేను భక్తుడు కాబట్టి నేను అడుగుతున్నాను కాబట్టి దేవుడు అంగీకరిస్తాడు అని అనుకోవడానికి కూడా లేదు. ఎవరి మొర అయితే వినాలి అని అనుకుంటాడో ఆ మొర అడుగుతున్న వ్యక్తి నచ్చాలి. అలాగే ఆ వ్యక్తి అడుగుతున్న విధానం కూడా అతనికి అనుకూలంగా ఉండాలి. అప్పుడే ఆయన దానికి సమాధానం చెబుతాడు. ఆయన ఎవరి మాట మనం విని వెంటనే స్పందిస్తున్నామో ఆ మనుషులతో మనకి ఉన్న అనుబంధం లవ్, ప్రేమే. ఆయన మనం అమితంగా ఇష్టపడుతున్నాము అంటే ఖచ్చితంగా ఆయన వింటాడు. మనం ఆయన ప్రేమించి ఆయన కోసం పనులు చేశాము అంటే వింటాడు. ఇసుకే ఎలాంటి వాడు, ఎలాంటి భయభక్తులు కలిగిన వాడు, ఆయన చరిత్ర చూడండి మీకు అర్థమవుతుంది. దేవుడు ఊరకనే 15 సంవత్సరాలు ఆయనకు పెంచలేదు. పెంచాడంటే దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని ఆయన అనుసరించాడు కనుకనే ఆయన అడిగిన వెంటనే సరేనా ఆయన. అలాగే దేవుడు గిద్యోనుకు 2 సార్లు పరీక్ష పెట్టడం ఏంటి? యుద్ధానికి నేను వెళ్ళేటప్పుడు నేను గెలుస్తానా లేదా అనడానికి నాకు సూచన చూపించు అని 2 పరీక్షలు పెట్టాడు. ఆ 2 పరీక్షలకి దేవుడు వెంటనే నేను ఆదేశించాను కదా, నా మీద నమ్మకం లేదా గిద్యోను అని అనడలేదండి, కోపపడలేదండి. నువ్వెంతటి వాడేవరా నన్ను ప్రశ్నించడానికి, అపనమ్మకమా నా మీద అని అనలేదండి ఆయన.